ఎన్హెచ్ఆర్సీ అక్షర జ్యోతి న్యూస్ ఛానల్. నేను మీ తాటిపాముల రాజ్యలక్ష్మి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఆర్ఎస్ఎస్ సమావేశానికి హాజరైన గోపి రజక తెలంగాణ నుంచి ఏకైక సంఘంగా టీఆర్ఎస్కు ఆహ్వానం. రాజన్న సిరిసిల్ల నిత్యం సాధన చేయాలి, విజయం సాధించాలి, టైం టేబుల్ ప్రకారం చదవాలి, రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టల్లో 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల ప్రేరణ అవగాహన తరగతులు ప్రారంభం. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. వేములవాడ మహాశివరాత్రి జాతర ఆహ్వాన వాల్ పోస్టర్ల ప్రారంభం. గోదావరి కని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల భద్రతే ఆపరేషన్ స్మైల్ లక్ష్యం. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ 12 విజయవంతం. కమిషనరేట్ పరిధిలో 166 మంది బాలలు విముక్తి, 20 కేసులు నమోదు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. రామగిరి స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న ఎంపీడీఓ మరియు సర్పంచ్. ములుగు ఎరువులపైన సబ్సిడీని తగ్గించడం పరోక్షంగా రైతులను ఆర్థికంగా కొల్లగొట్టడమే. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా కార్యదర్శి ఎండి అంజద్ పాషా. భద్రాద్రి కొత్తగూడెం విద్యుత్ శాఖ అభివృద్ధిలో మరో కీలక ఘట్టం. ఎలక్ట్రికల్ ఏడీ కార్యాలయ నూతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. వరంగల్ కేంద్ర బడ్జెట్లో దివ్యాంగులకు తీరని అన్యాయం. 300 పింఛన్ మోదీ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఎన్పీఆర్డీ ఇండియా వరంగల్ జిల్లా అధ్యక్షులు అడ్డరాజు. చెన్నారావుపేట విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు కృషి చేయాలి. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉండ్రాతి సుజన్ తేజ. కొడిమ్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు భక్తుల విశేష స్పందన. హుండీల ద్వారా వచ్చిన జాతర ఆదాయం. నర్సంపేట ఘనంగా ముతోజిపేటలో కాటమయ్య పండుగ. భూపాలపల్లి చెక్ పోస్టులు చెక్ చేసిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్. వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు. గ్రామ పంచాయతీ సర్పంచ్ కార్యదర్శితో సమావేశం. సుల్తానాబాద్ ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు. భద్రాద్రి కొత్తగూడెం షిరిడి సాయిబాబా 13వ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో పేదల గొంతుక సిపిఎం అభ్యర్థులను గెలిపించండి. ఎన్నికల్లో డబ్బు మద్యాన్ని తిరస్కరించండి. ప్రజా సమస్యలపై పోరాడే ఎర్ర జెండాను ఆదరించండి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో పేదల గొంతుక సిపిఎం అభ్యర్థులను గెలిపించండి. ఎన్నికల్లో డబ్బు మద్యాన్ని తిరస్కరించండి. ప్రజా సమస్యలపై పోరాడే ఎర్ర జెండాను ఆదరించండి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు.